అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము నిజమైన జీవితం గురించి మాట్లాడుకుందాము. జీవితము అనేది ఇంగ్లీష్లో LIFE లైఫ్ కేవలం 4 అక్షరాలు మాత్రమే కనబడతాయి. దానిలో 3 అబద్ధమే ఉంది. ఎలాగో చెప్పాలన్నా, దానిలో 4 అక్షరాల్లో LIE లై అంటే అబద్ధం. ఒరిజినల్గా మానవుని జీవితంలో కూడా 3 జీవితంలో అబద్ధమే ఉంటుంది. ఎక్కడో కొద్దో గొప్ప మాత్రమే నిజాయితీ కనబడుతూ ఉంటుంది. మళ్ళా మనం కనుక ఆలోచన చేస్తే లైఫ్లో 2 అక్షరాలను తీసుకుంటే IF, ఇఫ్, అయితే అని ఉంటుంది. అంటే ఇఫ్, అయితే అంటే లైఫ్లో సగభాగం అది అయితే. ఆ తర్వాత మనం కనుక గమనించేటట్టయితే కనుక LIFE అనే మాటని మార్చి రాస్తే ఫైల్ అవుతుంది. FILE ఫైల్ అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏర్పాటు చేయబడిన సముదాయం. అట్లానే మానవ జీవితం పుట్టుక దగ్గర నుంచి ముగింపు వరకు కూడా రాస్తే అది ఒక ఫైల్ అవుతుంది, జీవితము. అయితే ఈ జీవితం దేవునిదా, లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించుతున్న జీవితమా? మన ఇష్టానుసారంగా జీవించుతున్న జీవితం అయితే అది నిజమైన జీవితం కాదు. నిజమైన జీవితము ఏది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తనను గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేనే మార్గమును, ఐ ఆమ్ ది వే, నేనే సత్యమును, ఐ ఆమ్ ది ట్రూత్, ఆ తర్వాత ఐ ఆమ్ ది లైఫ్, నేనే జీవమును అన్నాడు. అయితే ఆయన జీవము, మనము జీవిస్తున్నది జీవితము. అయితే ఆయన వలె మనం కూడా జీవము కలిగి ఉండాలి అంటే మనం ఈ విషయాల్ని గమనించాలి. మనము L అంటే లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. 1 యోహాను 4:8 ప్రకారం. అంటే మన జీవితము దేవుని యొక్క ప్రేమతో ముడిపడి ఉండాలి. ఆ యొక్క లైఫ్ అనేది దేవుని యొక్క ప్రేమ చేత నింపబడాలి. మనం గనక గమనించేటట్టయితే గనక L తర్వాత I వస్తుంది లెటర్. I అంటే ఇమేజ్. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అంటే ఆయన పోలికలో చేయబడ్డాం మనం. ఆయన పోలికలో చేయబడిన మనము, ఆయన స్వరూపంలో ఉన్న మనము అదే విలువను కలిగి ఉన్నామా? లేదే. మనము మన తప్పుడు జీవితాన్ని భూమి మీద విస్తరింపజేస్తూ ఉన్నాం. కనుక దేవుడు అడుగుతున్నది ఏంటి అని అంటే, నా స్వరూపంలో చేయబడ్డారు కనుక తిరిగి మీరు నా యొక్క స్వరూపంలోనికే మార్చబడాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ తర్వాత 3వ లెటరు ఎఫ్. ఎఫ్ అంటే ఫెయిత్, విశ్వాసం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. హెబ్రీ 11:6 ప్రకారం విశ్వాసంతోనే దేవునితో నడవాలి. చాలామంది విశ్వాసం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారి గురించి దేవుని మాట ఏం చెప్పింది తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పింది. నువ్వు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావంటే జీవితంలో నీ జీవితం నిజమైన జీవితము కాదు అని అర్థం. అటు తర్వాత LIFE. ఈ అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. అంటే యేసు ప్రభు ద్వారా వచ్చే నిత్య జీవము అసలైన లైఫ్. లోకంలో జీవించేది అసలైన లైఫ్ కాదు. యేసయ్యలోనికి వచ్చిన తరువాతనే అసలైన లైఫ్. కనుక యేసయ్యలోనికి రాకముందు లైఫ్ అంతా 3 అక్షరాలైన లైతో మిళితమయ్యింది. ఆ తర్వాత యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క లైఫ్ కాస్త జీవము, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. కనుక నీ జీవితంలో నీకు ఖచ్చితంగా లైఫ్కి అర్థం తెలియాలి. లైఫ్కి అర్థం తెలియటంతో పాటు ఎటర్నల్ లైఫ్కున్న ఆ యొక్క విలువ, నిత్య జీవమునకు ఉన్న శక్తి, అది గుర్తెరిగి ఈ లోకములో ఉండగానే మన యొక్క లైఫ్ను లైగా చేసే మనము ఆ లై నుండి బయటకు వచ్చి, అబద్ధము నుండి బయటకు వచ్చి మనం నిజమైన జీవితము జీవించాలి. దేవుడు మనల్ని, మన పరిస్థితులన్నిటినీ తన యొక్క కృపలో విశ్వాసం ద్వారా రక్షించి, ఆ యొక్క రక్షణ అనేది ఉచితముగా ఇచ్చి, మన క్రియల ద్వారా కాక తన యొక్క కనికరం చూపుననే మనల్ని పునర్జన్మలోనికి నడిపించి నిజమైన జీవితం ఇచ్చాడు. కనుక ఇక మీదట మనము అబద్ధ జీవితాన్ని వదిలేయాలి. లై అనే 3 అక్షరాలు లైఫ్లో ఉన్నాయి. ఆ యొక్క వాటి నుండి బయటకు వచ్చి మనము మన పరిస్థితుల్లో ఆ యొక్క దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఇమేజ్ కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. ఆ తర్వాత నిత్య జీవమును కలిగి ఉండాలి. మనం ఇలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జీవితం, లేకపోతే మనది అబద్ధపు జీవితము. నిజమైన జీవితము అంటే క్రీస్తులో జీవించటం. ఆ యొక్క ఐ అంటే ఇమేజ్, అంటే దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడటం. ఆ తర్వాత ఫెయిత్ అనేది క్రీస్తును వెంబడించటంలో ఉపయోగపడే విశ్వాసం. ఆ తర్వాత ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఇవి ఎక్కడైతే ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు నిజమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, అబద్ధాన్ని కలిగి లేరు. మనం అందరం కూడా నిజమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఈ దినమంతా దేవుని కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.